Hello guys, everyone, good morning. Welcome back to Patas Kumar Vlogs. నాట్ అనిల్ వ్లాగ్స్. సో గైస్ ఏంటంటే మన విలేజ్ పటాస్ కుమార్ గారు కూడా మంచిగా వాడు కూడా వ్లాగ్ ఛానల్ ఓపెన్ చేసిండు. యాక్చువల్లీ నేనే ఓపెన్ చేసిన, ఎందుకంటే మనం అనిల్ అటెట్ పోయినప్పుడు వ్లాగ్స్ చేస్తా మళ్ళీ అంటే ఓకే చేయరని చెప్పి మంచిగా పటాస్ కుమార్ వ్లాగ్స్ అని ఓపెన్ చేసాం. ఇది వచ్చేసి పటాస్ కుమార్ వ్లాగ్స్ ఛానల్. గైస్ ఏంటంటే ఫస్ట్ వ్లాగ్ ఏం చేద్దాం, దావత్ చేద్దామని అనుకుంటున్నాను. నేనైతే నాకు టైం లేదు, నువ్వు రాకపోతే నీ ముందుకు నేను పోతా. ఓకే రైట్. సో మన కుమార్ గారు ఫస్ట్ మీకోసం వ్లాగ్స్ దావత్ అనేది చేస్తుండు, చూసేయండి. గైస్ ఏంటంటే మన వ్లాగ్ ఛానల్ ఎట్లా ఆదరిస్తారో అండ్ విలేజ్ పటాస్ ఛానల్ ఎట్లా ఆదరిస్తారో మన కుమార్ వ్లాగ్స్ కూడా అట్నే సపోర్ట్ చేయండి. ఎందుకంటే అన్ని ఛానల్స్ మనయే, బయట వాళ్ళు ఎవరి కాదనమాట. ఓకేనా? ఇప్పుడైతే వ్లాగ్ ఎట్లుంటుందా, మంచిగా ఉంటుందా? సూపర్, సేగ ముందుకే సూపర్ అంటుండు, అందుకే నేను కొడతా నేను. చలో వ్లాగ్ అయితే చూద్దాం నడుగురి. సో ఫస్ట్ అయితే ఛానల్ ఓపెన్ చేసి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూడకముందుకే లైక్ కొట్టుర్రి, వ్లాగ్ చూడకముందుకే కామెంట్, చూసినాక కామెంట్ చేయరి. చలో లెట్స్ గో. వీళ్ళు వచ్చేసి ఇద్దరు నవీళ్ళు పని చేయరా అంటే లొల్లు పెట్టుకుంటూ వస్తారు వీళ్ళు ఇద్దరిద్దరు. గున్నారై ఏమంటున్నాడు మళ్ళా పొలాలా చెప్తున్నాడు. నాటుకోలేగా ఉన్నావా? ఏ శ్రావణ్ నీకేనా నాటుకోడి? పైసలు ఇవ్వాలి నువ్వు శ్రావణ్? ఇయలే వాడతారు, వాడిస్తారు ఎప్పుడన్నా నేను ఉండగా. బా కండన కాంతారావు శ్రీకాంత్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కెమెరామ్యాన్ కుమార్ని. ఈరోజు మా గల్లీ యూత్ అందరం కలిసి బాయికడికి వనభోజనం కానొచ్చినాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ వీడియో మొత్తం కంప్లీట్గా తీస్తాను. ఈ వీడియో ఎట్లుందో చూసి మీరు సపోర్ట్ చేసి లైక్ కొట్టండి. మంచిగా సెట్ చేసుకున్నాడు. అరే నువ్వు డైరెక్షన్ ఇద్దామని కూర్చున్నావా లేకపోతే ఏమన్నా చేసినావా? చింటేమన్నా చేసిండా పనికొచ్చే పని? నువ్వేం చేస్తున్నావు రా? ఫోన్ ఎత్తుకుంటా కూర్చున్నావురా? ఆ నీళ్ళు బాగాలేవు ఈ నీళ్ళు బాగాలేవు అనుకుంటా కూర్చున్నావురా? నలుగురు బ్యాచ్లు ఇద్దరు, గాడు నవీన్ గాడు. రెండు మిక్సా? సూపర్, ఎంజాయ్ పండగ. బాగా కోసం. ఏ బాగా కోసం? కష్టమే ఉంది నీకు మీ బాల్ తోటి. ఏం చేద్దాం, వాళ్ళకి కావాలంటే నేర్చుకుంటారు. ఇది రైతా, నాకు నైరైతా. లాస్ట్కు మసాలాలకి ఇట్లా ఫుడ్ ఎక్కువ తిన్నప్పుడు ఈ రైతా తింటే కొంచెం కడుపులో ఇబ్బంది కలగకుండా ఉంటుంది. ఒకవేళ లేకపోతే మరి లేకపోతే కొంచెం కడుపుకు సలవ చేసినట్టు ఉంటుంది, తాగితే కూడా దిగిపోతుంది. అది నీకురా, మాకు కాదు. వాటర్ పోవాలి ఇంకా. అడిపోరా. అరే వద్దురా
ఏ ఎందుకో ఇబ్బంది పెడతారు శ్రావణి. గ్రామ మహిళని చెప్పిందంటే సూపర్ అది. కొంచెం వాటర్ ఉన్నాయి రా పోద్దాం ఇప్పుడు